పప్పు తింటే గ్యాస్ అంటారు. మరి ఏం తింటే గ్యాస్ లేనిది ఉంది చెప్పండి? అన్నిటిలో గ్యాస్ ఉంటుంది. ఈ డైలాగ్ నాది కాదండో, మా ఇంట్లో వాళ్ళది. 2 రోజులకు ఒకసారి పప్పు వండేస్తున్నావు, గ్యాస్ వచ్చేస్తుందమ్మా అంటున్నారు. ఈ విషయాన్ని మనం ఎక్కువ పట్టించుకోములేండి. ఎందుకంటే నేనైతే పప్పు లేకుండా ఉండలేను. నాకైతే పప్పు అంటే చాలా ఇష్టం, నాకు కానీ మా బావకు కానీ. ఇంక ఇప్పుడైతే సాంబార్ రెసిపీ అయితే చూసేయండి. నేను చూపిస్తున్న కూరగాయలన్నీ తీసుకున్నాను. దాంట్లో ఉప్పు, కారం, పసుపు, నూనె వేసి ఇలా కుదిమేసుకున్న తర్వాత వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ పక్కనే పప్పు అయితే పెట్టేసుకున్నాను. మొత్తం 2 ఉడికిపోయిన తర్వాత ఒక పెద్ద గిన్నెలోకి 2 మిక్స్ చేసి గ్యాస్ మీద పెట్టి చింతపండు రసం వేసి ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకుని సాంబార్ పొడి అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకుంటే సాంబార్ అయితే మరింత టేస్టీ అనిపిస్తుంది. ఇంక ఇప్పుడైతే పోపు పెట్టేసుకుంటే వేడి వేడి సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. మా తాతయ్యకి అయితే ఫేవరెట్ అనమాట సాంబారు. మీలో మా తాతయ్యలాగా ఎంతమందికి ఫేవరెట్ సాంబార్ కామెంట్ చేయండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్.